దాంతో టపా టపా బాబోయ్ మీద పడిపోతుంది. చూడడానికి అయితే చాలా బాగుంది. సూపర్. ఫేస్బుక్ డాక్టర్, యూట్యూబ్ డాక్టర్ కొనుక్కో నీ పిల్లలకి. తగులుతుంది రొమ్మ నండ్రి చేపలు, ఎండి చేపలు ఇసుక మధ్యలో మొక్కల్లాగా జంట్లో తేడా వస్తే నువ్వు మింగుతావు. బయటకు వచ్చినప్పుడు మనిషిలా బిహేవ్ చేయాలి. హాయ్ మయా, హలో, నమస్తే, అస్సలాము అలైకుం, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. ఈ రోజు చెన్నైలో నైట్ లైఫ్ ఎలా ఉంటుందో చూద్దాము. ఇప్పుడే బయటికి వెళ్తున్నాము. బయటికి వెళ్ళి ఇక్కడ ఒక రెస్టారెంట్ ఉంటది. అక్కడ బయట మొత్తం ఫుల్ జనం ఉంటారు. అక్కడ ఎందుకు ఎంతమంది జనం అంటే అక్కడ టీ బన్ కోసం అంట. అది తిని అక్కడ నుంచి మెరీనా బీచ్ కి వెళ్ళి అలా తిరుగుతూ ఏమన్నా చెన్నై నైట్ లైఫ్ ఎలా ఉంటుందో ఎక్స్పీరియన్స్ చేద్దాం. ఏ మాత్రం లేట్ చేయకుండా వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. వ్లాగ్ లోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోద్దు. ఉందరా గాల్లో ఎగురుతున్న గుర్రం రెడీ ఎగురుతున్నట్టు ఉంది. ఇప్పుడే వచ్చాము. ఇదే మౌంట్ రోడ్ బిలాల్ కబాబ్స్ అండ్ బిర్యానీ. ఇక్కడ మస్కాబన్ చాలా ఫేమస్ అంట. జనం చూడండి ఎంతమంది ఉన్నారు. చాలా మంది జనం ఉన్నారు. లోపలికి వెళ్ళి చూద్దాం ఏంటి మ్యాటర్ ఏమున్నాయో. ఎవడు ఆడి వెళ్ళిపోయి కారు ఎక్కేవాడు వాళ్ళ అమ్మ లాక్కెళ్తుంది బొమ్మని. ఈ కారు BMW. ఆ పొట్టాడుగా లోపలికి వెళ్ళి తిన్నాం. ఏంటి రావాలి, ఎంత అయింది, ఏంటి పరిస్థితి? మన దగ్గర పెద్ద బిల్లు ఉంది. ఇప్పుడే చెప్పాము. ఇక్కడ సెల్ఫ్ సర్వీస్ అనమాట. తీసుకుని ఇక్కడ ఇచ్చేస్తే ఇచ్చావా? టీ 25 రూపాయలు. నేను నీలోఫర్ అన్నా, నీలోఫర్ కాదైతే. బన్ మస్కా 70 రూపాయలు. నీలోఫర్ అయితే ఒక చాయ్ అయిపోయింది. బటర్ బన్ 66 రూపాయలు వచ్చినాయి. అక్కడ టీ తీసుకుని ఇక్కడ టీ సపరేటా? ఒక కొటేషన్ ఏమన్నా, ఫేక్ డజంట్ టేస్ట్ యాజ్ గుడ్ యాజ్ ఒరిజినల్. అబ్బా నిజమేగా, ట్రూ నిజమే. మరి ఇది ఫేక్ ఒరిజినల్ అయితే చెప్తాం మనం. ఒరిజినల్ రా ఇది. చూడండి, 3 గుండెలు ఉన్నాయి. ఒకటేమో గుండెలా ఉంది, రెండేమో అలా ఉంది. టీ మస్కా బన్, ఇది మస్కా బన్, ఇది జామ్ బన్. అరే కానీ ఇక్కడ బండ్లు మొత్తం ఎల్లో కలర్ లో ఉన్నాయి. ఇది వైట్ ఉందిరా. అది వైట్ ఉందిరా. మస్కా బన్ వైట్ ఉంది. ఓహో, ఫస్ట్ టీ తాగుదాం ఎలా ఉందో. సూపర్, చాలా బాగుంది టీ. ఓ మై గాడ్, చాలా బాగుంది టీ. గాజు గ్లాసులు ఇచ్చారు, కరెక్ట్ గా ఉన్నాయి. షుగర్ గానీ డికాషన్ గానీ కరెక్ట్ గా ఉంది. నీలోఫర్ బాగుంది, ఇది బాగుందా? దేని అదే, నో కంపారిజన్. నీలోఫర్ వేరు, ఆ డికాషన్ వేరు, అది వేరు, ఇది వేరు. నీలోఫర్ సూపర్. కానీ నేను ఇక్కడ ఎంత ఎక్స్పెక్ట్ చేయలేదు. బాగుంది. నెక్స్ట్ రాణి మస్కా బన్. పూర్తిగా కట్ చేయరండి లేవు ఇది ముంచుదాం ఇందులో. కారిపోకూడదు బయటికి. చెట్ట మీద దొరికిందా నీకు పగిలిపోతుంది. మళ్ళీ ముంచుకో. ఊరికే లేరు అనుకుంటా మరి. అందుకే నిజంగా ఊరికెళ్ళారు ఎంత మంచి జనం. పేరు అక్కడ పేరు చాలా బాగుంది. నెక్స్ట్ ఈ జామ్ చూద్దాం ఎలా ఉందో. ఏంట్రా పూర్తి కట్ చేయట్లేదు. చెప్పాలి జామ్ తో పాటు కూడా కలిపారు. ఇది టీలో ముంచుకోవట్లేదు. బటర్ జామ్ బన్ రా. ఇది బటర్ జామ్ బన్. దీని పేరు జామ్ అంటేనే బేసిక్ గా మనకి ఎక్కదు. అంతేం లేదు, ఇది అంతేం లేదంట. ఇప్పుడు మేము తింటాం, మేము తినలేదు ఇంకా తినలేదు అసలు. తినరా బాబు. నువ్వు ఇంత ముందు ఎప్పుడైనా తిన్నావా? నేను ప్రతిసారి ఇక్కడ తింటా. మా నాన్న వచ్చిన కొత్తలో ఏంట్రా బాబు జనం చూసి వెళ్ళిపోయి చాలా ఇబ్బంది పడ్డాడు. అసలు అరగంట పెట్టింది ఫస్ట్ లో టీ తాగడానికి. మా నాన్నకి ఇంకా సేపు ఇంకా పెరిగిపోద్ది క్రౌడ్. నైట్ 20 గంటకి ఎలా ఉంటుంది నెక్స్ట్ లెవెల్. నేను ఇంకోటి చూసా, చెన్నైలో చాలా ఫుడ్ కోర్ట్స్ 24/7 రన్నింగ్ ఉన్నాయి. అవునా? వెళ్దాం. 24/7 పెడితే అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ ఉన్నాయి. అడ్వాంటేజ్ ఏంటంటే షిఫ్ట్ వాళ్ళకి వీళ్ళందరికీ తినచ్చు. డిసడ్వాంటేజ్ ఏంటంటే హెల్త్ పాడైపోతుంది. టైము పాడు ఉండదు. ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళిపోయి తినేస్తాం, దొరుకుతుంది కదా అని చెప్పేసి ఆకలి వేసినప్పుడల్లా. అది కూడా కరెక్ట్ అంటే తెలుసా, ఆకలి వేసినప్పుడే తినాలంట. 12 అయిపోయింది తినేయాలి, 11 అయిపోయింది తినేయాలని కాదంట. మన బాడీ ఎప్పుడు ఆకలి అని చెప్తే అప్పుడు తినాలని చెప్పేసి విన్నా. కొంతమంది ఏమో లేదు టైం కి తినాలని కొంతమంది అంటారు. అదిరా డాక్టర్లు 10 రకాలు. బాగుందిరా. అందరూ 10 రకాలు కాదు, 10 రకాలు. ఇన్స్టాగ్రామ్ డాక్టర్, ఫేస్బుక్ డాక్టర్, యూట్యూబ్ డాక్టర్, చదివిన డాక్టర్, ఇలా రకరకాల డాక్టర్లు ఉన్నారు. వాట్సాప్ డాక్టర్, అమ్మ డాక్టర్, అమ్మమ్మ డాక్టర్, వాట్సాప్ డాక్టర్, అమ్మమ్మ డాక్టర్, డాక్టర్ మొత్తం డాక్టర్.
ఈ బిలాల్ రెస్టారెంట్ బయట ఒక ముసలాయన అని ఇంకో ఆయన ఏమో ఏమంటారు వాళ్ళని అదేలే పొట్టిగా ఉంటారు కదా వాళ్ళు అమ్ముతున్నారు అనమాట. నాకు ఇవి అవసరం లేదు అయినా సరే తీసుకున్నా. మీరు కూడా వాళ్ళు కష్టపడుతున్నారు, వాళ్ళ నిలబడిపోయి చెయ్యి కూడా చాపొచ్చు, కానీ ఇలాంటి అమ్ముకుని బెగ్గింగ్ చేయడం అనేది ఇష్టం లేక కొన్నిసార్లు మనకి అలాంటి వాళ్ళు కనిపిస్తే మనకి అవసరం లేకపోయినా కొంటే మనం వాళ్ళకి ఏదో చేసినట్టు అవుతాం అనమాట. మీరు కూడా చేయండి అలాంటి పని. రేపు గానీ ఎల్లుండి గానీ అక్కడ దూరంగా కనిపిస్తుంది చూసారా లెజెండరీ బిర్యానీ, దిండిగల్ తలపకట్టి బిర్యానీ. ఆ బిర్యానీ చేద్దాం. నాకు మామూలు ఫేవరెట్ కాదు. ఎప్పుడు తిన్నావురా? కేరళలో మనం తినలేదా? లూలులో బాగుంటది. ఈ వీడియోకి మంచి లైక్స్ ఇవ్వండి మీరు. నాకు మాత్రం ఒక మటన్ ఫుల్లే. మీరు లైక్స్ ఇవ్వండి, తప్పకుండా చేద్దాం. డెడికేటెడ్ చేసేద్దాం. డెడికేటెడ్ ఫుల్ వీడియో ఒకటి వెళ్ళి కూర్చుని మంచిగా అది తల పాక్ కడతారు అనమాట. అందుకే నా పేరు. ఇప్పుడే వచ్చాం బీచ్ దగ్గరికి. అసలు మామూలుగా లేదు బీచ్. జనం హడావిడి. అంటే ఇంకా మనం చివరికి వచ్చాము. ఇక్కడే చాలా షాపులు ఉన్నాయి. అక్కడి నుంచి మొదలైంది మనకి షాప్. ఎందుకంటే అవన్నీ వరుసగా చివరి వరకు షాపులే వెళ్దాము. అదంతా లైట్లు షాపులు ఉంటావేంటి? చివరి కూడా ఇవే ఉన్నాయి లైటింగ్లు. షాపులు ఉంటావు బషీర్. మొత్తం ఉంది. వెళ్దామమ్మా. ఇంకా ముందు ఈ లైన్ చూసుకుందాం. ఈ లైన్ చూసుకున్న తర్వాత అప్పుడు లోపలికి వెళ్దాం. ఇదిగోండి ఇక్కడ బొమ్మలు కూడా ఉన్నాయి అనమాట. చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలు. కావాలంటే ఆడుతున్నాడు ఆల్రెడీ. బొమ్మలు కావాలా తమ్ముడు? దాంతో లేకపోతే అది బిజినెస్ ఇక్కడ చెప్పారు. అది అరే మర్చిపోయిన బొమ్మలేను కొనుక్కోరు బషీరు. నువ్వు కొనుక్కో నీ పిల్లలకి. చైల్డ్ ఆర్టిస్ట్ అంటున్నారు కదా నిన్ను. ఆడాలి పిల్లలకు కొనాలి, నువ్వైతే నువ్వే కొనుక్కోవాలరా. తగులుతుందా? ఏం తిందామా? ముందు ఒక రౌండ్ వేసి అప్పుడు తిందాం. చూసి ఏమున్నాయి ఏంటి, ఆయిల్ ఎలా ఉందా ఏంటి, చేపల ఫ్రై ఉందా, మటన్ ఫ్రై ఉందా చూసి డీజిల్ ఆయిల్ ఫ్రై కాకుండా ఎక్స్పెక్ట్ చేయకమ్మా. అయ్యే బీచ్ లో అదే దొరుకుద్ది. ఇక్కడ ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ అని చెప్పేసి ఒక స్పాంజర్ పెట్టారు అనమాట. ఒరిజినల్ అంటవా? ఒరిజినల్. ప్లీజ్ డూ నాట్ చదివితే తెలిసిపోద్ది. వార్ ఎక్కకూడదు అంటావు. రే చూడు ఎలా ఉందో. అరే ఒరిజినల్ రా. స్టాండ్స్ యాజ్ ఎ సింబల్ ఆఫ్ ద వ్యాలర్, సాక్రిఫైస్ అండ్ విక్టరీ ఆఫ్ ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్. ఇది సింబల్ మన ఆర్మీకి చిహ్నంగా ఇది పెట్టారనమాట. రే ఒరిజినల్ రా, డూప్లికేట్ ఏం పెట్టరు. ఇంకా యుద్ధానికి పని చేయదు అనుకునే తీసుకొచ్చి ఇక్కడ పెడతారు. ఇదిగోండి ఇది మొత్తం బీచ్ అడవిడి అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. వరుసగా అన్ని తినేవి వేసుకునేవి అన్ని ఏ టు జెడ్ ఇక్కడ ఉన్నాయి. అక్కడ ఏం రాసిందో చదువుతాడనమాట. రొమ్మ నండ్రి మీ అందరికి స్వాగతం సుస్వాగతం. ఇక్కడికి వచ్చి కరెక్ట్ కావాలంటే వేరే వాళ్ళు బీచ్ పేరు మరీనా బీచ్. నీకు వచ్చా నువ్వు చదువు. నీకు వస్తే నేను చెప్పింది కరెక్ట్ కాదు చెప్పు. 100% కరెక్ట్ అంట. మనం వచ్చాం వలి బీచ్ కి. ఇంత చెన్నై వస్తావు నువ్వు. నేను 100 సార్లు వచ్చా. ఇదే ఫస్ట్ టైం బీచ్ కి రావడం. లేదు ఇలాంటి బీచ్ ఎక్కడో చూసినట్టు గుర్తు. వైజాగ్ బీచ్ కూడా పగలు ఇంచుమించు ఇలాగే ఉంటది కానీ ఎంత ఇన్ని స్టాల్స్ రాంగ్ టైమింగ్ వచ్చు. ఎప్పుడు రాంగ్ టైమింగ్ మంది. చూడండి గవ్వలతో, కానీ ఒరిజినల్ గవ్వలు కాదు, తయారు చేసిన గవ్వలు. పానీపూరి, గాజులు, రిబ్బన్లు. ఇక్కడికి వచ్చి ఎవర్రా కొనుక్కుంటారు రిబ్బన్లు? ఇది 365 days ఎగ్జిబిషన్ రా. ఇది అటు పక్కన ఆడుకునే అన్ని ఉన్నాయి. చిన్నపిల్లలు ఆడుకునే అన్ని ఆ పక్కన ఉన్నాయి. ఒరే ఒక్క రైస్ మీద 2 పేర్లు రాస్తారంట వీళ్ళు. వి విల్ రైట్ 2 names in 1 rice అని చెప్పేసి వీళ్ళే రాస్తారు. బట్టలు కూడా ఉన్నాయి. బీచ్ కి ఒకవేళ వస్తే పగలొస్తే కొనుక్కుని వెళ్ళి వేసుకుని వాడేయడమే. ఏ వలి ఈ వెనక్కి అందరూ ఇలా రావడం కానీ ఎదురు వెళ్ళడం మనం తప్ప ఎవరు వెళ్ళట్లా. అయిపోయిన టైం కదా ఇది. వచ్చినప్పుడు కొంచెం బీచ్ దగ్గరలోకి వచ్చేసరికి ఇలాగ పొగలు వచ్చేస్తున్నాయి అనమాట. ఏంట్రా ఏదో జాతర ఉన్నట్టుంది మొత్తం ఆ చివరి వరకు. బాబోయ్ చేపలు, ఎండు చేపలు ఇవన్నీ అభోగద్రవై మసాలా రసాలు పెట్టారు. తింటావా తినరా? టేస్ట్ చూద్దాం. ఏది మొత్తం ఖాళీ అయిపోయింది రా వీళ్ళ దగ్గర. పీతలు తింటావా? మామూలుగానే తినలేము, ఇలా అయితే ఇంకా చచ్చిపోతాం. ఫైనల్ గా బీచ్ దగ్గరికి వచ్చాము. పిలుస్తున్నా వాంగ అంటే పదమనరా. గాయ్స్ రాత్రి మాటలు బీచ్ చూడండి ఎలా ఉందో. రే అసలు మన బీచ్ దగ్గరికి వెళ్ళేవారు కదా, మన వైపు నైట్ ఆడేసుకుంటున్నారు నీళ్ళల్లో. ఎందుకురా రే భలే ఉందిరా రాత్రి మాటలు బీచ్.
కనపడే లైటింగ్ పోర్ట్ మొత్తం కూడా మీకు జనమే. అది పోర్ట్ అనుకుంటా వహీద్. చెప్పరేమోలే గానీ ఇదంతా ఇదే జాతర. ఇటు చూడు, ఇటు తక్కువేలే, చివరికి ఏదో ఉంది. చివరి ఏదో ఉంది. ఇటు పక్క మొత్తం బాగుందిరా, ఫ్రెష్ గాలి. ఫస్ట్ టైం కలర్ఫుల్ బీచ్ చూసాను రా. చాలా బాగుంది. వాట్ డు యు మీన్ ఇంత లైటింగ్స్ ఇవన్నీ ఇంత రష్ గా? నిజంగా అవును. అది ఏ బీచ్ చూడలేదు, చీకటిగా చూసాం కానీ బీచ్ ని. కేరళలో మా పేరుపాలెం బీచ్ కూడా అలా డెవలప్ చేయండి. కేరళలో మనం ఒక బీచ్ కి వెళ్ళాం కదా, మన లాస్ట్ కొచ్చిలో. ఆ బీచ్ ఎంత ఉందో అసలు ఫుడ్ కోర్ట్ లేదు అక్కడ. అలాగే కొంచెం బీచ్, ముంబై బీచ్ వెళ్ళడానికి ఉండేది కాదు. ఎన్ని బీచ్ కానీ పేరుపాలెం చేయలేమే, పెద్ద ఊరికి. అది చెన్నై నడిబొడ్డులో ఉంది కాబట్టి ఎంత మంది వచ్చారు. అక్కడ క్రౌడ్ తక్కువ. చెన్నై బొడ్డులో ఉంది. ఇది బొడ్డు అదేలే. అదే గైస్, గాల్లో ఫ్లైట్ వెళ్తుంది అనమాట. పక్కన ఎయిర్పోర్ట్ అంట. 10 కిలోమీటర్లు పక్కనే అంటే ఫుల్ కొంపు, అస్సలు తినలేమయ్యా. ఇవన్నీ కూడా బండ్లు ఇక్కడ. నేనైతే తినరా. ఏంటర్ లైట్లు కూడా ఆపేసి, లైట్ ఆపేసి ఎలా మెరిసిపోతాం చూసావా? అది స్కిన్ టోన్ అలాంటిది నాది. నువ్వు కాదురా, నేను. మొక్కలు ఉంటాయి చూడండి అక్కడ, అలాగా ఇసుక మధ్యలో మొక్కల్లాగా జంటలో కింద కూర్చుని అలాగా మెల్లగా ఎత్తుక్కుంటుంటే చాలా మొక్కలు కనబడుతున్నాయి. బాబోయ్ అయ్యా, త్వరగా వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి. చెడిపోతుంది కావట్లేదు, నచ్చలేదు. బషీర్ గారు లాంటి వాళ్ళకి అంటే పర్లేదు కానీ మన లాంటి కింద నుంచి అదే అంటున్నాడు బషీర్ గారు. అనవసరంగా వచ్చాను మీతో అంటున్నాడు. ఇక్కడ మాకు టిఫిన్ షాప్ ఒకటి కనబడింది. పరోటా, కొట్టు పరోటా ఉంది ఇక్కడ బీచ్ దగ్గర. ఒకటి చెప్దామా వద్దా అని ఆలోచిస్తుంది. ఏం చేద్దాం guys? చెప్పేద్దాం. చెప్పే అయితే చెప్పకుండా అయ్యేది లేదు. బాబాయ్ అట్లేసాడు రా. అందులో వాటర్ తీసి మొత్తం అట్లమే తీసేసాడు. ఇప్పుడు ఇక్కడ కలిపాడు అనమాట. అది పరోటా చేశాడు. అది అయిపోయిన తర్వాత అది కిల్తు మొత్తం వాటర్ అన్ని వెళ్ళి అట్టు మీద పడిపోయింది. టేస్ట్ రావాలంటే అలాంటివే జరగాలి. ఓకేరా, చూద్దాం వస్తుందా రాదు. ఆనియన్స్ వేసారు, ఎగ్ వేసారు, టమాటాలు వేసారు, కరివేపాకు వేసారు, అన్ని కలకొట్టి కొట్టారు. మా బాబోయ్ ఒక పరోటా తీసుకుని చిన్న చిన్న ముక్కలు చేసుకుని అందులో వేసి నెక్స్ట్ కొంచెం చికెన్ తీసుకొస్తారు. కూరలో ఉన్న చికెన్ ని మొత్తం ముక్కల కింద చేసేసి దుమ్ములు పక్కకు తీసేసి, అయ్యి బాబోయ్ చూస్తుంటేనే తినబుద్ధి కావట్లేదు. నీ వల్లేరా బషీర్ ఇదంతా. చికెన్ వేసి గ్రేవీ పొలోమని పోసేస్తాడు. గ్రేవీ వేసి దాంతో టపా టపా బాబోయ్ మీద పడిపోతుంది. ఇలా కొడతారు, అందుకే కొట్టు పరోటా. కొట్టు పరోటా టేస్ట్ చూద్దాం. బషీర్ గడ్ ఏంటి ఇంకా రాలేదు? బషీర్ గడికి హాఫ్ బాయిల్ చెప్పాడు నీ కోసం. హాఫ్ బాయిల్ అండి గైస్, హాఫ్ బాయిల్ ఆమ్లెట్. కట్టు పరోటా చూడండి ఎలా ఉందో. చూడడానికి అయితే చాలా బాగుంది. మన హైదరాబాద్ లో ఉంటది కదా ఫ్రెండ్స్ డిఎల్ఎఫ్ లో, అక్కడ చూసినట్టే ఉంది. టేస్ట్ చూద్దాం. హైదరాబాద్ ఎలాగంటే కొంచెం డ్రై ఉంటది. ఎందుకంటే వాళ్ళు చికెన్ ఈ గ్రేవీ చికెన్ వేరు, డ్రై చికెన్ వేస్తారు మన స్టైల్ తగ్గట్టుగా. వేడివేడిగా ఉంది. బాగుందా? పరోటా విత్ హాఫ్ బాయిల్ ఆమ్లెట్. ఫుల్ బాయిల్ వేసి రాకు, హాఫ్ బాయిల్ చెప్పి. అసలు ఎలా తింటారు ఈ హాఫ్ బాయిల్డ్? అరే అలాగే ఉందిరా. నేను తింటరా, ఇది బషీర్ గారు తింటాడు. బషీర్ గారికి తినాలి. బషీర్ అది ఎందుకు చెప్పావు? మనలో తిన్నాడు హాఫ్ బాయిల్ తింటాడు. హాఫ్ బాయిల్ తిన్నాడు. అవును, అది అక్కడ కాదు. తిన్నాను గైస్ హాఫ్ బాయిల్డ్. అక్కడ కాదు, మొత్తం మడతపెట్టు. ఉప్పు వేయలేదు, ఏం వేయలేదు. వాంత అయిపోద్ది నాకు. వాంతి అయిపోయి చూసి అందులో ప్లేట్లో. నువ్వు తిను, రేపొద్దున మళ్ళీ టిఫిన్ కనుకున్నాం కదా, అప్పుడు నేను తింటాను. టిఫిన్ ఏం బాగోదు చెప్తున్నా. అలా కాదు, ఇప్పుడు నువ్వు తిను, రేపొద్దున నేను తింటా. అరే నేను చెప్పింది చెయ్యి, నాకు చెప్పక. మడత పెట్టు, నోట్లో పెట్టు, మింగే. నువ్వు ఏదైతే అవుద్ది. తేడా వస్తే నువ్వు మింగుతావు. సొన కారిపోతుంది ఇందులో నుంచి. ప్లీజ్ టేస్ట్ ఉంటుందిరా. టేస్ట్ ఉంటుంది రా, తినరా. నేను తినరా, ఇది బాగుంది, ఇది తింటాను. రేపు తింటాను కదా నేను. రేపు ఇది మాత్రం టేస్ట్ బాగుంది కదా బషీర్. బాగుందిరా బషీర్. బాగుంది కానీ ఎంత ఆయిల్ వేసారు తెలుసా? ఇంత ఆయిల్ వేసారు. ఆయిల్ రేట్లు పెరిగినాయిగా. ఆయిల్ అయితే పెరిగింది. గాలికి వెనకున్నది పైన ఉన్నది మొత్తం చూడండి ఎలా ఊగిపోతుందో. యా ఎగిరిపోద్దేమో. కొట్టు పరోటా 200, ఆమ్లెట్ 20 రూపాయలు, 220 రూపాయలు అయింది గైస్. తమిళ్ భలే ఉంది రైటింగ్. కారు పోలీసులు ఇక్కడ, గ్రేటర్ చెన్నై పోలీస్. వావ్, తినేసి వెళ్తున్నాం అనమాట. రోడ్డు ఇది మన వైజాగ్ బీచ్ రోడ్ లా ఉంది. సేమ్ ఆర్కే బీచ్ రోడ్ లాగే. అటుపక్క మొత్తం ఫుడ్ స్టాల్స్, బీచ్, ఇది అలా రోడ్ అనమాట. మధ్య మధ్యలో సిగ్నల్స్. బాగుంది రోడ్, చాలా బాగుంది. చెన్నై మొత్తం తిరిగి అలా రోడ్ల మీద మొత్తం చూసి ఇప్పుడే మళ్ళీ రూమ్ దగ్గరికి వచ్చాం. ఏం కనిపించిందమ్మా? జ్యూసా? థర్డ్ వన్ చూడు. ఎంత థర్డ్ వన్ రా, ఏం కనిపించట్లేదు. కాఫీ ఆల్రెడీ తాగాం కదా ఇప్పుడే. టీ కాఫీ దాని కింద పాలకోవా బన్నా. ఊరే ఆల్రెడీ అయిపోయింది కదా, బండి తిన్నాం కదా.
ఇప్పుడే. మొత్తం బీఫే ఇక్కడ అంతా బీఫే. బీఫ్ బిర్యానీ, బీఫ్ చికెన్, బీఫ్ షేక్ కబాబ్, బీఫ్ 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 షవర్మా, బీఫ్ చక్రం కబాబ్. బీఫ్ వాసన వచ్చేస్తుంది. పదండి బయటికి వెళ్దాం అర్జెంట్గా. ఒరే ఇంకో హైలైట్ చెప్పనా? వద్దులే మళ్ళీ కాంట్రవర్సీ అయిపోతుంది చెప్తే. హోటల్ బిలాల్ బిర్యానీ అంటే ఇక్కడ ఇంకోటి అండర్టేక్ ఆల్ కైండ్ ఆఫ్ పార్టీ ఆర్డర్స్. ఆ బీఫ్ పార్టీ ఆర్డర్స్ కూడా ఇస్తారండి. ఏదో కనబడింది ఫుల్ పొగలు వచ్చేస్తుంది. లోపలికి వెళ్తే అన్ని బీఫే. బీఫ్ 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 వీల్ కబాబ్. బీఫ్ వీల్ కబాబ్ ఏంట్రా? అవన్నీ ఎందుకులే కానీ వెళ్ళి ఫలూదా ఒకటి కానీ జ్యూస్ కానీ తాగి వెళ్ళి పడుకున్నాం పదండి. చాలు ఇంకా వరుసగా అన్ని ఫ్రూట్స్ జ్యూస్ షాప్ లో అన్ని. ఇదేంటిది ఎలా ఉంది రే? బనానా చూడు ఎలా ఉందో. రెడ్ బనానా, పుచ్చకాయ, అన్ని 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 రకాలు ఉన్నాయి. బనానాలో ఎన్ని రకాలు? రే మ్యాంగో ఒకటి పట్టుకెళ్దాం రూమ్ కి. గట్టిగా ఉందా ఇది మెనూ కార్డు? లస్సీ బనానా, లస్సీ పపాయ, లస్సీ మ్యాంగో. ఓ మై గాడ్. ఏం తాగుతావు? మన భీమవరం ఫేమస్ డ్రై ఫ్రూట్ బనానా, కాజు బనానా. కాజు బనానా. కాజు బనానా లస్సీ, మ్యాంగో లస్సీ చెప్పమ్మా నాకు ఒకటి. ఒక ఫలూదా, ఒక లస్సీ. ముగ్గురికి కదరా. బయటకు వచ్చినప్పుడు మనిషిలా బిహేవ్ చేయి. అసలు చెన్నై వచ్చినప్పటి నుంచి మా వాడు రకరకమైన వేసాలన్నీ వేస్తున్నాడు. అసలు కోసేస్తా. జైలర్ ఏదో సినిమా ఉంటది కదా. అవునరా, దీంతోనే కాలు కాళ్ళు ట్రై చేయనా? నువ్వు కెమెరా పట్టుకోక బస్. నీకు పట్టుకోవడం చేత కాదు. ఎలా పడితే అలా పడతావు. నీకు ఎందుకు కెమెరా పోసి పడతాను. కమల్ హాసన్ సినిమా ఎలా ఉందని చూసుకుంటాం గైస్ ఒకసారి. ఆగండి. ఏంటి రాదా ఇది? పంజీని కొంటాడు. ఎవడు చెప్పాడు ఇది? మ్యాంగో షేక్ అంట. నేను జెల్లీ జెల్లీలా ఉంది మొత్తం. మ్యాంగో షేక్ అంటే మ్యాంగో లస్సీ అనుకుంటా. చాలా బాగుందిరా. బంగినపల్లి మామిడికాయ తిన్నట్టే ఉంది సేమ్. చాలా బాగుంది, సూపర్. నిజంగా మామిడికాయ అలా డైరెక్ట్ తీసి జ్యూస్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. బాగుంది. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి అరేబియన్ ఫలూదా. ఫలూదా చూడండి ఎంత ఉందో. దీని స్పూన్ చూడండి దాంతో సమానంగా ఉంది. మరి కింద అందాలి కదా. రావట్లేదా? గైస్ ఫైనల్లీ తీసాను సక్సెస్ఫుల్ గా. నీవు సిరప్లు చాలా. ఇదేవో చెప్పారమ్మా? ఇదేంటమ్మా? కిట్ క్యాట్ షేక్ అండి గైస్. రెగ్యులర్ వాటర్ తాగినట్టుందండి. నీళ్ళలాగా ఏదో మాడిపోయింది, ఏదో తాగినట్టుంది. రూమ్ కు రీచ్ అయిపోయాం. ఫుల్ టైర్డ్ అయిపోయాం. కానీ భలే ఉంది నైట్ లైఫ్ మాత్రం. మెయిన్ ఆ బీచ్. కాకపోతే 10:30 కల్లా క్లోజ్ చేసేస్తున్నారు. కొంచెం ముందుకెళ్ళాలి. జంటలకైతే చాలా బాగుంది ఆ ప్లేస్ లో. ఈ వ్లాగ్ అయితే ఇక్కడ ఏం చేసేస్తున్నాను. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపొద్దున 8 ఇంకొక వ్లాగ్ లో కలుద్దాం అనుకుంటాను. మరి జై హింద్.